ఒక మహర్షి జన్మించిన రోజు ఎలా గురువులందరినీ గౌరవించే పవిత్రమైన రోజుగా మారింది. గురు పౌర్ణమి వెనుక ఉన్న వ్యాస మహర్షి కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. మన ఛానల్లో దేవాలయ చరిత్ర, పురాణ విశేషాలు, ఆధ్యాత్మిక కథలను మీ ముందుకైతే తీసుకొస్తున్నామండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాం కదా. ఈ రోజున గురువులను కూడా పూజిస్తాము. ప్రతి ఒక్కరి స్కూళ్ళల్లో, కాలేజీలలో ప్రతి ఒక్కరికి ఒక గురువు అయితే ఖచ్చితంగా ఉంటారండి. వారిని ఖచ్చితంగా ఈ రోజు మనం గుర్తైనా చేసుకుంటాము. అదే ఎందుకు? ఈ పవిత్రమైన రోజుకు వ్యాస మహర్షికి అసలు ఉన్న సంబంధం ఏంటి? వేల సంవత్సరాల క్రితం వేదాలు పుస్తకాలలో ఉండేటివి కాదటండి. గురువులు చెప్పిన దాన్ని శిష్యులు కంఠస్థం చేసుకొని తరతరాలను అందించేవారట. కానీ కాలం మారింది. మనుషుల జ్ఞాపక శక్తి తగ్గింది. వేద జ్ఞానం కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. అలాంటి సమయంలో ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆయన తండ్రి పరాశర మహర్షి, తల్లి సత్యవతి. యమునా నది మధ్యలోని ఒక ద్వీపంలో జన్మించినందున ఆయనను కృష్ణ ద్వైపాయనుడు అని పిలిచేవారట. చిన్న వయసులోనే తపస్సు కోసం వెళ్లిపోయి అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. కాలక్రమేణా ప్రపంచానికి వేద జ్ఞానాన్ని కాపాడాలనే సంకల్పంతో ఒకటిగా ఉన్న వేదాలను 4 భాగాలుగా విభజించారట. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే రూపంలో క్రమబద్ధీకరించారట. అందుకే ఆయన వేదవ్యాస మహర్షిగా ప్రసిద్ధి చెందారు. అయితే వ్యాస మహర్షి అక్కడితో ఆగిపోలేదట. వేదాలను అందరికీ అర్థం కావాలి అని గ్రహించి సాధారణ ప్రజలు కూడా ధర్మాన్ని తెలుసుకునేలా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాభారతాన్ని రచించారంట. ఆ మహాగ్రంథాన్ని రాయడానికే శ్రీ గణేశుడు లేఖకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు, పురాణ సాంప్రదాయం ప్రకారం 18 మహాపురాణాలను కూడా ప్రపంచానికి అందించారట. వాటిలో శ్రీమా వాటిలో శ్రీమద్ భాగవతం భక్తి మార్గాన్ని ప్రజలకు మరింత చేరువ చేసింది. ఇంతటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన వ్యాస మహర్షిని ప్రజలు కేవలం ఒక మహర్షిగా కాదు, గురువులకే గురువు, జగద్గురువుగా గౌరవించారు. ఆషాఢ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మించినట్టు సాంప్రదాయం చెప్తుంది. అందుకే ఈ రోజును వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అని పిలుస్తారు. ఈ రోజున మనకు విద్య నేర్పిన గురువులకు, జీవితానికి దారి చూపిన పెద్దలకు, ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిన గురువులకు కృతజ్ఞతతో స్మరించుకుంటాం. ఎందుకంటే గురువే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును చూపిస్తారు కదా. అందుకే గురు పౌర్ణమి కేవలం ఒక పండుగ అయితే కాదండి, జ్ఞానానికి, గురువుకి, కృతజ్ఞతకు ప్రతీక కదండి. అందుకే మీ జీవితంలో మీకు మార్గం చూపిన గురువు ఎవరో వారి పేరు తప్పకుండా కామెంట్ లో తెలపండి. ఓం గురుభ్యో నమః. ఒక చిన్న మనవండి, మీరు మా వీడియోలు అయితే చూస్తున్నారు, అందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కాబట్టి వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ ప్రేమ ప్రోత్సాహమే మరిన్ని మంచి వీడియోలు చేయాలి అనే ప్రేరణ వస్తుందన్నమాట. అందరికీ ధన్యవాదాలు.